ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్. సరే, పేరు కాంగ్రెస్ ఉన్నా కానీ అక్కడ రెండు చోట్ల కొంత మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నప్పుడే నాగార్జున సాగర్లో మొన్న జరిగిన గొడవ చూసాం. కరెక్ట్గా పోలింగ్ రోజు జరిగిన గొడవ. మరి ఇక రాను రాను ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయి కదా, ఏమంటారు? సఖ్యత ఉండటం వల్లనే గొడవ జరిగిందేమో అన్న అనుమానం. అంటే ఈ గొడవ సృష్టిస్తే కొంత తెలంగాణ భావోద్వేగాలు పెరిగితే లాభం జరుగుతుందని టీఆర్ఎస్ అనుకొని ఉంటుంది. అందుకని ఇద్దరు కుమ్మక్కై కావాలని ఈ గొడవలన్నీ సృష్టించారని చెప్పి నాకు ఒక అనుమానం అయితే ఉంది. అదిగా ఎంక్వైరీ చేస్తే తప్ప వాస్తవాలు తెలియవు. ఈ అనుమానాలను కూడా మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. కొట్టిపారేయటానికి అయితే వీల్లేదు. ఎందుకంటే గతంలో ఒకసారి జరిగింది. కాకపోతే ఒకటి మాత్రం మనం స్పష్టంగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పవలసింది ఏంటంటే, భవిష్యత్తులో అట్లా పునరావృతం కావద్దు. దానికి తగ్గ విధంగా మనం ఈ కృష్ణా బోర్డు కూడా సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి మనం కోరుకుందాం. రేవంత్ రెడ్డి అనగానే అక్కడ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారితో సంబంధాలు ఉన్నాయని చెప్పి ప్రతిసారి కూడా ఆయన నీడ రేవంత్ రెడ్డి గారు వీరి గురువు వాళ్ళు అని చెప్పి బాగా వస్తాయి నిర్ణయాలు కూడా. అయితే ఢిల్లీ నుంచి గత ఎన్నికల్లో అయితే అమరావతి నుంచి వస్తాయి డెసిషన్స్ అన్నారు, ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్నాయి అంటున్నారు. ఏంటి ఆత్మగౌరవం ఉన్న తెలంగాణలో ఇలాంటి పరిపాలన చెల్లుతుంది అంటారా? నిర్ణయాలు అయితే అంతిమంగా ఇక్కడే తీసుకుంటున్నారు కదా, ఇక్కడే తీసుకొని ఇక్కడే ప్రకటిస్తున్నారు. ఆ నిర్ణయాలు కూడా తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగానే ఉన్నాయి. అవి దాటినప్పుడు ఎందుకు ఇట్లా జరిగిందని మనం ఆలోచించాలి. ఏం వెనుకకు పోనవసరం లేదు. కానీ ఇప్పటివరకు అయితే ఇది మొత్తానికి ఉన్నటువంటి ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగానే నిర్ణయాలు జరుగుతున్నాయి. విద్యారంగ సమస్యలు, ధరణి సమస్యలు, తర్వాత కాళేశ్వరం కూలిపోయింది, దానికి కుంగిపోయింది, దానికి ఏం చేయాలి, వీటి మీదనే కదా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అట్లాగే ఉద్యోగాల కల్పనకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి. ఇవి మరి తెలంగాణ అవసరాలు, తెలంగాణ సమస్యలు కదా, వాటి మీదనే దృష్టి పెట్టి పనిచేస్తున్నారు కదా. అందులో నాకైతే ఏమీ తప్పు కనబడలేదు. అక్కడెక్కడన్నా తప్పులు దొర్లి ఇక్కడి ప్రాధాన్యతలను వదిలిపెట్టి ఇక్కడి అవసరాలను కాదని నిర్ణయాలు చేస్తే అప్పుడు అడగవలసి ఉంటుంది. కానీ అట్లాంటివి అయితే జరగలేదు, జరిగే అవకాశం కూడా కనబడతలేవు. కానీ ముఖ్యంగా అక్కడ ప్రతిపక్షానికి ఇక్కడ ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాల మీద పలు అనుమానాలు ఉంటాయి కదా. అనుమానాలు ఆచరణలో వ్యక్తమైనప్పుడు అప్పుడు మనం తప్పు పట్టాలి. ఆచరణ మాత్రం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఆచరణ చూసినప్పుడు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల మీదనే ఇవాళ వాటి పరిష్కారం కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాటి కోసమే నిర్ణయాలు జరుగుతున్నాయి. వాటి వెనకాల ఇంకెవరో ఉన్నట్టయితే మనకి ఏ ఆధారాలు లేవు. పరిచయాలు ఉండటం వేరు, మిత్తులు ఉండటం వేరు. కానీ వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళు అమలు చేస్తారు అని అంటే మనం తప్పుపట్టాలి. అట్లాంటి పరిస్థితి అయితే లేదు తెలంగాణలో.